శబరిమలైకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని అంటారు. దీనికి రీజన్ రకరకాలుగా చెప్తారు, కానీ నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది మీరేం చెప్తారు అనేది. అసలు ఎందుకు వెళ్ళకూడదు? శబరిమలైకి ఆడవాళ్ళని వెళ్ళకూడదని ఎవరు చెప్పలేదు. ఆడవాళ్ళు ఎంతోమంది వెళ్తాను, నేనే వెళ్ళాను శబరిమలైకి. ఇది ఒక పరిశోధనాత్మకంగానే నేను శబరిమలైకి వెళ్ళాను. ఇక్కడ అన్నీ కలగలుపుగా ఉన్నాయి. ఇక్కడ అంటే వాస్తవాలు అవాస్తవాలు కలిసిపోయినాయి ఈ సబ్జెక్ట్లో. ఓకే. ఆడవాళ్ళు అంటే సంసార ధర్మంలో ఉన్నవాళ్ళు, పెండ్లీడికి వచ్చిన వాళ్ళు అని అక్కడ వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నట్టుగా నాకు కనిపించింది. అవును, ఓన్లీ చిన్నపిల్లలు, వయసు అయిపోయిన వాళ్ళు వెళ్ళాలి అని. చిన్నపిల్లలు, వయసు అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళంటే వాళ్ళకు ఒక స్థాయిలో కోరికలు నశించిపోయి ఉంటుంది, వైరాగ్యంలో ఉంటారు. ఓకే. చిన్నపిల్లలు అంటే వాళ్ళు దైవ స్వరూపులే. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి పాముకి తాడుకి తేడా తెలియదు, కల్మషం లేనటువంటి ఒక చిన్న పిల్లవాడి దగ్గర మనం ఒక పెన్సిల్ లాక్కున్నామంటే లాక్కొని అతను ఆ పిల్లవాడు ఎలా ఏడేస్తాడంటే ఇంకా ప్రపంచంలో అంత విలువైన వస్తువు అతను ఆ పిల్లవాడి దృష్టిలో అంతకుమించి విలువైన వస్తువు ఇంకొకటి ఉండదు. ఇంతకన్నా పెద్ద పెన్సిల్ నేను ఇస్తానంటే కూడా నా పెన్సిలే నాకు కావాలి, నా పెన్సిల్ ఇలా ఉన్నింది, కింద కొంచెం ఇరుగునింది, అదే కావాలి అంటే అది ఇవ్వలేను అంటే వాడు పళ్ళు దొల్లాడతాడు. లేదు నీకు 1 కేజీ బంగారు ఇస్తానంటే కూడా నా పెన్సిలే నాకు కావాలి. అంతే కదా, పిల్లల హావభావాలు కదా ఉంటాయి. అదే పెద్దవాడు అయిపోయిన తర్వాత ఒక పెన్సిల్ పెరుక్కుంటే నా పెన్సిల్ నాకు కావాలంటే పెన్సిల్ ఇరిగిపోయిందంటే మరి నీకు ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తానంటే హ్యాపీగా తీసుకుంటాడు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వచ్చేసింది. అంటే కల్లా కప్పడం తెలియని వయసులో వాళ్ళు మట్టికి చక్కెరకి తేడా తెలియదు, మట్టి కూడా తినేస్తారు. అందుకే వాళ్ళు దైవ స్వరూపులు అన్నారు. ఓకే. కాబట్టి ఇక్కడ దైవ స్వరూపుల పిల్లలు పెద్దవాళ్ళు అన్ని సాధక బాధలకు పడి లేచి ఒక వైరాగ్యానికి వచ్చి ఆ స్త్రీ బయలుదేరుతుంది. చిన్న పిల్లగా ఉన్నప్పుడు కృష్ణ కుండేని వేస్తారు. స్కూలుకు వెళ్ళేటప్పుడు ఒక యుక్త వయసు వచ్చినప్పుడు 2 జడలు వేస్తారు. పెండ్లి కూతురైనప్పుడు ఒకే జడ వేసి జడపట్టి కుడతారు. ఆ సంసార ధర్మాలు అన్నీ నిర్వర్తించి ఒక పరిణతి చెందిన స్త్రీ కొప్పు వేస్తుంది, చుట్టేస్తుంది. ఒక స్త్రీనే కదా తన జడని ఎన్ని రకాలుగా మార్చింది. ఒక ముసలావిడ 2 జడలు వేస్తుందా? ఒక చిన్నపిల్ల కొప్పు వేస్తుందా? లేదు ఒక యుక్త వయసుకు వచ్చిన ఒక అమ్మాయి కృష్ణకుండి వేసుకుంటుందా? లేదు కదా. అంటే ఇక్కడ ఆ వయసు బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ బాధ్యతలు బట్టి నేను అన్ని కష్టాలు పడి లేశాను అనే దానికి సూచిక అన్ని చుట్టి ఒక కొప్పు వేస్తారు. వాళ్ళు అలా వేసుకుంటేనే గౌరవప్రదంగా కనిపిస్తారు. మరి 2 జడలు ఎప్పుడు వేసుకుంటారు? చక్కగా యుక్త వయసులో ఉన్నప్పుడు 2 జడలు వేసుకుంటే అదొక అందం. పెండ్లి కుమార్తె అయినప్పుడు ఒకరి చేతిలో పెడతారు, అప్పుడు ఒక జడ వేసుకుంటారు, పట్టి వేసుకుంటారు. ఈ 2 జడలు కలిపి ఒక జడగా వేస్తారు. ఇలా ఉంటుంది స్త్రీ యొక్క స్థితి. కాబట్టి పరిణతి చెందిన వాళ్ళు వెళ్తారు, వైరాగ్య భావన ఉంటారు. యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అంత వైరాగ్యం ఏంటుకుంటుంది, ఉండదు. అందున అయ్యప్ప స్వామి టెంపుల్లో విపరీతమైన క్రౌడు. ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఇలా మాలలు వేసుకుని అంతమంది మగవాళ్ళ మధ్యలో ఎలా ఎక్కగలుగుతారు? నా పరిశోధన ఇది నేను చెప్తుండేది, ఆలయం చెప్పలేదు, ఇంకెవరు చెప్పలేదు. వీళ్ళు ఒక సంసార ధర్మంలో ఉంటూ కోరికలు నశించకుండా, వైరాగ్యం లేకుండా, పరిపక్వతికి అపరిపక్వతికి మధ్యలో ఉన్నటువంటి వయసులో అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఏంటంటే పూర్తి వైరాగ్యంతో కూడుకున్నది. 12 రోజులైనా 42 రోజులైనా పరమ పవిత్రంగా ఉండేటువంటిది అనమాట. అందున వీళ్లకు సహజ సిద్ధంగా చంద్రగ్రహం యొక్క ప్రభావం చేత నెలసరి అనేది వీళ్ళకి ఒకటి ఉంది. దానివల్లనే మాతృత్వం అనేది స్త్రీకి అనుగ్రహించబడింది. అది అయ్యప్ప స్వామి ఒక బ్రహ్మచారి. ఆయన మంజుమాత అనేమని ఆమె అతన్ని వరించిందని, ఆయన అందుకు కన్యస్వామి నా శబరిమలకు రాని సంవత్సరం నేను నిన్ను వివాహం ఆడతానని చెప్పినట్టుగా, అందుకే ప్రతి సంవత్సరం కన్యస్వాములు అంటే ఫస్ట్ టైం మాల వేసిన వాళ్ళు కన్యస్వామి అంటారు. ఏ సంవత్సరం ఒక కన్యస్వామి కూడా రారో ఆ సంవత్సరం మంజుమాతను ఆయన వివాహం ఆడేట్టుగా ఒక కథ చెప్తారు. అందుకు కన్యస్వామి వస్తే అక్కడ వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్ళి ఒక చోట ఏదో బాణంలాగా ఏదో గుచ్చుతారు. నేను ఫస్ట్ టైం వచ్చాను శబరిమలకి, అలా అటువంటిది హిస్టరీ ఒకటి ఉంది. ఆయన కూడా యువకుడే. ఆయన అయ్యప్ప స్వామి అంటే ఒక యువకుడిలాగానే కనిపిస్తాడు మనకు.
సుబ్రహ్మణ్య స్వామి, మురళీకృష్ణుడు, అంటే పెండ్లి కాని యువకుల్లాగా ఉండేటువంటి దేవతా ఫోటోలు ఇవి. ఇక్కడ వచ్చేకాడికి మగవాళ్లకు అంటే ఈ నెలసరి అనేది ఆడవాళ్ళకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ మగవాళ్లకు ఆ యొక్క సౌకర్యం లేదు కాబట్టి వీళ్ళు యుక్త వయసు వచ్చినప్పుడు భార్య జోబీ చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది. అంటే భార్య సంపాదన చూస్తుంది కాబట్టి వీళ్ళు సంపాదించాలి, ఎన్నో కోరికలు నెరవేరాలి, వృత్తిలో స్థిరత్వం కావాలి, ఉద్యోగంలో స్థిరత్వం కావాలి, చేస్తున్న పనులు తడబాట్లు అధిగమించాలి. కాబట్టి అయ్యప్ప స్వామి మాల వేస్తే నాకు అవి తీరుతాయి, నా కష్టాలు తీరుతాయని వెళ్తారు వీళ్ళు. ఇటువంటి మీనింగ్సే నేను అక్కడ చూశాను. ఇందులో భాగంగానే అది కాకుండా మహిళలు ఎంతమంది అయినా వెళ్ళచ్చు, ఏ వయసు వాళ్ళని వెళ్ళొచ్చు. అయ్యప్ప స్వామి మాల స్వీకరించి మాత్రం ఆ 18 మెట్లు ఎక్కకూడదు. ఆ తనిగా వెళ్ళి చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. 18 మెట్లు ఎక్కడానికి మాత్రమే అక్కడ నిషిద్ధం ఉంది తప్పితే స్త్రీలు వెళ్ళకూడదని అక్కడ చట్టం లేదు. కానీ కంప్లీట్గా వెళ్ళనివ్వట్లేదేమో కదా సార్? లేదు, తప్పు. కేరళలో మహిళలు ఎంతోమంది చక్కగా వాళ్ళ బట్టలు తెల్ల చీర కట్టుకొని ఒక నూనె డబ్బా ఎత్తుకుని వత్తులు ఎత్తుకుని వెళ్తారు. మనము రకరకాల హంగు ఆర్భటలతో వెళ్తాం, అది మనకు నచ్చిన విధానం. వాళ్ళు నూనె డబ్బా కొబ్బరి నూనె ఎత్తుకుని వెళ్ళి దీపాలు పెడతారు. ఇంకొక వేరే మార్గంలో కేరళ ఆడవాళ్ళు ధర్నాలు చేసినట్టు ఎక్కడైనా ఉందే? చాలా తక్కువ, 99% లేదు, చాలా తక్కువ. ఎందుకంటే ఆ ఆలయానికి ఒక నియమ నిబద్ధతలు ఉంటే వాటిని అనుసరించడము అందరి ధర్మం. మరి కొంతమంది మేము రావాలనుకోవడంలో అది వాళ్ళ ఇష్టము, దాన్ని ఖండించేదానికి మనకు రైట్స్ లేవు. అక్కడ నేను తెలుసుకున్న విషయాలు ఇవి. కాబట్టి ఆడవాళ్ళకు ప్రవేశం ఉంది, కాకపోతే వాళ్ళు మాల వేసుకుని ఆ 18 మెట్లు ఎక్కడానికి మాత్రం అక్కడ ఆలయ నిబంధనల్లో అవకాశం లేదంతే. నిబంధనలు అంటే కొంచెం మా క్లారిటీ ఇస్తారా? నిబంధనలు అంటే ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, స్టార్ సింబల్స్ ముఖ్యమైనవి. అంటే ఇప్పుడు మహిళలకు ఈ 18 మెట్లు ఎక్కేదానికి మాత్రం మహిళలకు అవకాశం లేదు, పురుషులకు మాత్రం అవకాశం, అదే నిబంధన. ఎందుకు ఆ డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ ఆలయాన్ని అది ఎప్పుడు కట్టారో ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు పెద్దలు అప్పుడు ఆలోచించి పెట్టారు. అప్పుడు మీరు నేను లేము కదా, కాబట్టి మనకు తెలియదు. ఆ హిస్టరీ ఎవరికి తెలియదు అంటారా? నాకు తెలియదు, మిగిలిన తెలిసిన వాళ్ళు ఎవరున్నారేమో నాకు తెలియదు. అది ఆ నిబంధనకు వాళ్ళు ఆలయ నిబంధన అతిక్రమించకూడదని వాళ్ళు అలాగ పాటిస్తున్నారు. అది ఇప్పుడు మన హిందువుల్లో కూడా, మన హిందూ ధర్మంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో కొన్ని విషయాల్లో లేడీసు ఎంటర్ కారు. శ్మశానంలోకి లేడీస్ రారు, కొంత దూరం వచ్చేస్తారు వెనక్కి. కొన్ని చోట్ల వెళ్తారు, కానీ ఎక్కువ సాధ్యమైనంత వరకు రారు. మరి మేమెందుకు రాకూడదని అక్కడ అనడం లేదు, అది నిబంధనే కదా. అది ఇలా ఉంటుంది. దానిలోనే ఇది కూడా తీసుకోమంటారా? ఇప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ దాన్ని ఎలా తీసుకుంటున్నారో దీనికి కూడా అలానే అంగీకరించండి అని చెప్తున్నారు. ఆలయం ఇప్పుడు ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీకి నియమ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ కంపెనీలో రూల్స్ ఏంటి, దీనిది ఇక్కడ చేరే ఎంప్లాయీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే సిగ్నేచర్ పోతుంది. నేను పై నిబంధనలకు ఒప్పుకొని ఈ కంపెనీ నియమ నిబంధనలకు అనుగుణంగా నేను ఇక్కడ డ్యూటీ చేస్తాను ఒప్పుకున్న సంతకం ఉంటుంది. ప్రతి ఆలయానికి ఉంటుంది. ఆలయాచారం అంటారు దాన్ని. ఆలయం యొక్క ధర్మాలు అలా ఉన్నాయి. మరి ఆలయ ధర్మాన్ని వ్యతిరేకిస్తే కాంట్రవర్సీలు అవుతాయి, గొడవలు అవుతాయి. అంటే మేము ఇప్పుడు ఇంత క్లియర్గా రాకూడదు వెళ్ళకూడదు అని క్లియర్గా చెప్పుంటే అసలు ఈ ధర్నాలు చేయడం, ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చైతన్యం పెరిగిపోయింది. మాకెందుకు హక్కు లేదు, మేమేమన్నా తక్కువ, మరి మమ్మల్ని రానిదంటే మేము అంటరాని వాళ్ళమా అనే విధంగా ఆలోచించడం వల్ల ఇవి తయారవుతాయి ఆటోమేటిక్గా. అక్కడ దైవ దర్శనానికి అనుమతి ఉంది, దైవారాధనకు అనుమతి ఉంది. ఆడవాళ్ళు సహకరించకపోతే మగవాడు మాలయ వేలేడు. ఆ 42 రోజులు వాళ్ళే సహకరించాలి, వాళ్ళే ఆ సేవ చేయాలి. మరి ఆడవాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. స్త్రీలు లేని కార్యము చిన్నబోవు, స్త్రీలు ఉన్న చోట చిక్కులుండు, మగవారు స్త్రీ వెంటే పడి చచ్చుచుందరయ్య విశ్వదాభిరామ వినురమేమంది. ఏ ప్రోగ్రామ్ అయినా స్త్రీలు కానీ లేకపోతే ఫెయిల్యూర్. ఏ ప్రోగ్రామ్ అని ఎత్తుకోండి, స్త్రీలు ఒకవేళ లేదంటే అది ఫెయిల్యూరు. స్త్రీలు ఉంటే వాళ్ళు సమస్యలు ఉంటాయి. ఆయమ్మని ఏమో చూడడం, ఏమో మూతి తిప్పడం, ఆయమ్మ మూతి తిప్పడం ఇటు అడుస్తుంది. బాణాలు అస్త్రాలు ప్రయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళని సర్ది చెప్పుకుంటూ ఉంటారు మగవాళ్ళు. అంటే వాళ్ళ వెనకబట్టి వీళ్ళు చచ్చుందరయ్య అని చెప్పాడు వేమన అనమాట. కాబట్టి ఇక్కడ మాల వేసినా కానీ ఇక్కడ స్త్రీలు సహకారం లేకపోతే ఎవరు మాల వేయలేరు. స్త్రీ శక్తి లేకపోతే ప్రపంచం అనేది లేదు పూర్తిగా. కాబట్టి అక్కడ కూడా స్త్రీలు వెళ్ళొచ్చు. కానీ ఆలయానికి ఉన్న ధర్మాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి. దాన్ని మేము ఒప్పుకోమన్న వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. ఒప్పుకోమన్న వాళ్ళు నేను విమర్శించడం లేదు. వాళ్ళకు అది కుదరలేదు. మాకు అవకాశం కావాలని, మాకు ఆ హక్కు కావాలని పోరాడుతున్నారు. అదే అంటే ఒప్పుకోము అంటే మాకు ప్రాపర్గా ఎందుకు అనేది చెప్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా. ఇది నాకు తెలిసిన హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్ళినటువంటి సమస్య ఇది. అవును.
దాన్ని మీరు నేను అంత సులభంగా ఒక్క పాయింట్లో దీన్ని ముగింపు చెప్పలేం. ఎవరి అభిప్రాయం వాళ్ళని చెప్పగలమే కానీ ఆలయ చరిత్ర మొట్టమొదటిగా ఆలయ స్థాపన చేసినప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు తెలియవు. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి స్త్రీలకైతే అక్కడ అవకాశం ఉంది. ఒక 18 మెట్లు మాత్రం ఎక్కడానికి వీల్లేదు. వయసు ఉడిగిన స్త్రీలకు, చిన్నపిల్లలకు అవకాశం ఉంది. నడి వయసు స్త్రీలకు అక్కడ అవకాశం ఇవ్వలేదు. ఓకే, ఇది మనకు క్లారిటీ తెలుస్తూ ఉంది. దీనిపైన మనము ఇంకా ఎక్కువగా మనం చెప్పలేని పరిస్థితి ఉంది. అది అవకాశం చక్కగా దైవ దర్శనానికి ఇచ్చారు. దైవ దర్శనానికి ఇకపోతే ఇంకా బాధపడచ్చు. మాల వేసుకున్న వాళ్ళు భార్య కొంగు కూడా ముట్టుకోకూడదు అంటారు, అది నిజమేనా? అంటే దీక్ష అనేది ఒకటి ఉంది. దీక్ష అంటే క్రమశిక్షణగా ఉండాలనేది దీక్ష అనమాట. అవును. ఇక్కడ భార్య కొంగు కూడా ముట్టుకోకూడదు అని అంటే ఇక్కడ వచ్చేకాడికి ఒక అడవిలో, ఒక కారడవిలో ఒక పర్ణశాల ఉండేది. ఒక గురువు, ఎంతోమంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు. బ్రహ్మచర్య దీక్ష ఖచ్చితంగా ఉంటేనే ఆయన విద్య నేర్పిస్తాడు. అన్ని విధాలా ఇతను బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని తెలిసిన తర్వాతనే అతను తన కుటీరంలోకి తీసుకునేవాడు, విద్య నేర్పించేవాడు. ఒక 2 శిష్యులకు ఆ గురువు ఒక పని అప్పచెప్పాడు. ఎక్కడో వెళ్ళి పక్క అడవి దాటి ఒక గ్రామానికి వెళ్ళి గురువుగారు ఇచ్చిన సందేశం అక్కడ తెలియజేసి వాళ్ళు ఇచ్చిన వస్తువులు తీసుకొని హోమానికి రావాలి. వీళ్ళు 2 బ్రహ్మచారులు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, మంచివాళ్ళు. వాళ్ళు వస్తుంటే మధ్యలో ఒక మడుగు వస్తుంది. ఈ మడుగులో నీళ్ళలో దిగి దాటి వెళ్ళాలి. అక్కడ ఒక అందమైనటువంటి, ఒక అప్సరస సమానమైనటువంటి ఒక స్త్రీ కూర్చో ఉంటుంది. వీళ్ళు చూస్తారు, అరే ఒక స్త్రీని చూసామనేసి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అంటే బ్రహ్మచర్యం కదా, అంటే ఒక అద్భుతమైనటువంటి, ఒక అపురూపమైనటువంటి ఒక సౌందర్యవత అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మనసు చలిస్తుంది. అది సహజం. కానీ వీళ్ళు గురువు యొక్క శిక్షణలో ఉన్నారు కాబట్టి అరే మనం అటువైపు చూడకూడదు, ఎవరో స్త్రీ అక్కడ కూర్చోంది అనుకుంటారు. ఆమె ఏం చేస్తుంది, పిలుస్తుంది వీళ్ళని. పిలిచి ఏమమ్మా చెప్పు అంటారు. నేను ఈ మడుగులో దిగలేని నాకు భయంగా ఉంది, అది దాటడానికి నేను వెళ్ళాలి, నన్ను ఎవరైనా సహాయం చేయండి, నన్ను ఆ మడుగు దాటిచ్చేయండి, అదొక సహాయం చేయని అడుగుతుంది. ఒక వ్యక్తి నేను దాటిస్తానమ్మా అంటే ఆమె తన భుజం పైన కూర్చుంటుంది. ఆ మడుగులో దిగి అవతలకు వచ్చిన తర్వాత ఆమె దిగేస్తుంది. దిగేసి ఆమె దారిని ఆమె వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు పాటు వీళ్ళు వెళ్ళిపోతారు. ఒక 4-5 కిలోమీటర్ల తర్వాత వీళ్ళిద్దరు మౌనంగానే వెళ్తుంటారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఆ అమ్మాయిని టచ్ చేయాలి అతను అడతాడు, నీకేమన్నా బుద్ధి ఉందా, ఎంత పాపం చేస్తావు నువ్వు అంటే నేనేం చేశాను అంటాడు. ఆ అమ్మాయిని నువ్వు భుజం పైన ఎక్కించుకొని వచ్చి బ్రహ్మచారిగా ఉండి ఇక్కడ దింపుతావా, గురువుగారు మనకు ఎట్టంటే బోధలు చేస్తాడంటే, అవును నేను అమ్మాయిని అక్కడే దించేస్తాను కదా అంటాడు. అదే నేను అడుగుతాడు అంటాడు. లేదు నేను అమ్మాయిని అక్కడే దించేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావు అని చెప్తాడు. నువ్వే మోస్తున్నావు అమ్మాయిని, నేను కాదు, నేనేం అక్కడే దించేశా, నేను మర్చిపోయా, బ్రహ్మచర్యంలో నేనే ఉండేది అక్కడ. సాటి స్త్రీకి, ఒంటరి స్త్రీకి సహాయం చేశాను. నేను మోహించలేదు, కామాతురతో ఆమె నేను చూడలేదు, సహాయం అడిగితేనే చేశా. నువ్వేమైనా దాటాలనా అని నేను అడగలేదు. నువ్వు ఇంకా 5 కిలోమీటర్లైనా కానీ ఆ బరువును మోస్తూనే ఉన్నావు, నీ బ్రహ్మచర్యంలోనే లోపం ఉందంటాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మీరేమడిగారు దీనికి ముందు నన్ను? భార్య కొంగు కూడా ముట్టుకోకూడదు అంటే భార్య ఎవరు? అర్ధాంగి, తనలో సగం. భార్య లేకపోతే ఈ ప్రతి పురుషుడి వెనక, విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. మరి నేను ఇంతకుముందే చెప్పాను, అయ్యప్ప స్వామి మాల వేయాలంటే భార్య సహకరించకపోతే. భార్య కొంగు అంటే ఏ దృష్టితో చెప్పారు ఈ మాట? అంటే ఆమె ముట్టుకోకూడదు అన్నట్టు. అది లేదు, తప్పు. ఓకే, భార్యకు మించినటువంటి సహచరులు ప్రపంచంలో ఎవరు లేరు. ఆమె కొంగు కూడా ముట్టకూడదు అంటే ఇక్కడ సంసార ధర్మాన్ని నిర్వర్తించకూడదని అర్థం. ఓకే, కామాతురతో భార్యను చూడకూడదని అర్థం. అందుకని కొంగు ముట్టుకున్నంత మాత్రం ఇంకేదో జరగని ఉపద్రవాలు జరిగిపోయినాయనేసే విధంగా ఆలోచిస్తూ వచ్చినటువంటి క్వశ్చన్ తప్పితే ఇంకోటి కాదు. ఆ భార్య సహకరించకపోతే దీక్షలా ముగుస్తుంది, దారిలో పొడవునా తినే వంటకాలు ఆమె చేస్తుంది. అప్పుడు భార్య వండింది మాత్రం బాగుంది, కొంగు మాత్రం ఏమైపోయింది? అక్కడ క్రమశిక్షణ. వాళ్ళు యుక్త వయసులో ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిసైడ్ అయితే చాలా పవిత్రంగా వాళ్ళు ఉంటారు. అది ఇంకొకరికి ఎందుకు? ఇప్పుడు అదే అయ్యప్ప స్వామి మాల వేసుకొనేసి చాటుమాటను వెళ్ళి బీడీలు తాగుతూ హాన్స్ అనేటువంటి పదార్థాలు తింటూ నోరు కడుక్కొని మళ్ళీ వస్తున్నారు. మరి దానికేం చేయాలి? దానికన్నా భార్య సహకారం తీసుకొని భార్యతో అన్ని కలిసి కూర్చొని దీక్షను ముగించడం గొప్పది విషయం కదా. అది ఎంత దుర్మార్గం. అది మత్తు పదార్థాలను తీసుకోవచ్చా? భార్యను తాకడు, టచ్ చేయడు, మరి మత్తు పదార్థాలు తినేసి నోరు కడిగేస్తే అతను గొప్పవాడా? కాదు కదా.
కొంతమంది భక్తి ఉండదు. నేను ఎన్నిసార్లు వేశాను చెప్పుకోవడానికి మాలేస్తారు. నేను 5 సార్లు వేశాను. అది మరి దాన్ని ఎందుకు వేస్తారంటప్పుడు దైవ దీక్ష అన్నప్పుడు మరి భార్య సహకారం తీసుకోకుండా ఎవరు వేస్తారు? ఎవరు భార్య ఒక వయసు అయిపోయిన తర్వాత ఆ భార్య నిజంగా లేకపోతే అప్పుడు ఓకే. ఇక్కడ ఆలోచన విధానం కరెక్టు. కొంగు పట్టుకోవడం అంటే అక్కడ డబుల్ మీనింగ్ వస్తూ ఉంది. ఆ ఆలోచనకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? దానికి ఇవ్వనప్పుడు మరి భార్య వండింది మాత్రం బాగుంది, ఆమె తోడ్పాడేమో తగలకూడదు, గాలి తగలకూడదు, ధూళి తగలకూడదు అంటే మనం పెండ్లే చేసుకోకూడదు. అది తప్పు. ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. యద్భావం తద్భవతి. ఎవరు ఇప్పుడు మీరు పెండ్లకి వెళ్తారు, ఏడుస్తూ వెళ్తారా? చావుకు వెళ్తారా? నవ్వుతూ వెళ్తారా? అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మీరు ఫీలింగ్ గట్ట వస్తుంది. ఇప్పుడు భార్య సహకారం అనేది తీసుకోవాలి కాబట్టి ధర్మబద్ధంగా అప్పుడు ఎలా ఉండాలో అలా ఆలోచిస్తే సరిపోతుంది. అది తప్పు. భగవంతుడు కూడా చెప్పలేదు ఆ విషయం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. తల్లి అంటే ఎవరు? మనకు జన్మనిచ్చింది ఆమె. కాబట్టి ఇక్కడ భార్య అంటే ఎవరు? తల్లితో సమానమైంది. అంత శక్తి మళ్ళీ భార్యకు ఉంది. ఆదరించేది చూసేది చక్కగా భార్యనే. తల్లి ఆమె చూసి సంతోషపడుతుంది. కొడుకు కోడలు బాగా లక్షణంగా ఉంటే ఆమె ఇంకా సంతోషపడుతుంది. ఈ కనీస ధర్మాలు గుర్తించుకోగలిగితే ప్రతి క్షణము సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం. ఇవి గుర్తించకుండా సొంత ప్రయోగాలు, సొంత ఆలోచనలు చేసే దానివల్ల ప్రతి ఒక్కటి విషమంగానే ఉంటుంది.